భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ టోటలీ ఫ్రీ. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఈ ప్రస్తుతం కంటెంట్ ఏంటంటే యూకే కొత్త లేబర్ పిఎం కేర్ స్టార్మర్ ఆయన ఇండియన్ డయాస్పొరా తోటి, తర్వాత ఇండియన్స్ యూకేలో చేసిన డెవలప్మెంట్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నో ఏంటంటే ఇండియన్స్ వల్ల మాకు ఎకనామిక్గా, సోషల్గా, పొలిటికల్గా కూడా చాలా లాభం కలిగింది. అందువల్ల ఇండియాతో మాకు రిలేషన్షిప్ బాగా పెంచుకుంటాం మంచిగా అని చెప్పాడు. తర్వాత అతను స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళాడు, బొట్టు పెట్టుకున్నాడు, దండేసుకున్నాడు, దండం పెట్టాడు. సరే, అవన్నీ అది పైకి కనిపించేవి. యాక్చువల్గా మరి లోపల ఏముందో చెప్పలేం. కాకపోతే దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. అంటే ఇతను ఇండియాతో పాజిటివ్గా ఉందామని ట్రై చేస్తున్నాడు. బేసిక్గా అతనేమో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA గురించి కూడా మాట్లాడాడు. మోదీ గారు ఫోన్ చేసిన వెంటనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసేసుకుందాం రండి అని చెప్పి అన్నాడు. మోదీ గారు కూడా అలాగే కంగ్రాచులేషన్స్ చెప్పాడు. మీ ఘనమైన వ్యక్తి సంపాదించారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు మోదీ గారు. దాంతో అతను కూడా స్టార్టింగ్లోనే ఫస్ట్ కాల్లోనే FTA గురించి మాట్లాడారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. అది ఇట్స్ ఎ గుడ్ సింబల్. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా కాశ్మీర్ గురించి కూడా ఇట్స్ ఎ బయోలాటరల్ ఇష్యూ, వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి కరాఖండిగా చెప్పాడు. అది కరెక్ట్ ప్రాసెస్ అండి. యాక్చువల్గా అది కాశ్మీర్ ఇష్యూ వాజ్ మేడ్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ బై నెహ్రూ. అతని ఏంటో మరి అతని ఎంతసేపు అతనికి సాయిబుల్కి ఎక్కువ ఇద్దామన్న ఓవర్ ఎంతూజియాసంతో అతను కాశ్మీర్ యాక్చువల్గా ఒక 2 days ఆగింటే మన ఆర్మీ వాళ్ళు మొత్తం కాశ్మీర్ మనకు అప్పచెప్పారు. అది నెహ్రూకి ఇష్టం లేదు. మన ఆర్మీ దూసుకెళ్ళిపోవడం చూసి భయపడిపోయి ఇది లేదు, వీళ్ళు వెనక్కి తెచ్చేస్తారు అలాగని అప్పుడు సీజ్ ఫైర్ డిక్లేర్ చేయమని UN పెరిగాడు. లేకపోతే ఇట్ వాజ్ జస్ట్ వాక్ ఓవర్ అనమాట. వాళ్ళ సైన్యమే కాదు, పాకిస్తాన్ సైడ్ ఇట్ లూటింగ్ బ్యాండికూట్స్, వాళ్ళు బందిపోట్లు. దే ఆర్ నాట్ ఎ ప్రాపర్ రెగ్యులర్ ఆర్మీ కాదు పాకిస్తాన్ ఆర్మీ. ఈవెన్ నౌ ఇస్ ఎ బంచ్ ఆఫ్ థగ్స్ అని చెప్పాలి. అందుకే అలా ఆ దేశాన్ని అంతా వాడు దోచి తింటున్నారు. సో మన ట్రైన్డ్ ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి ఎక్కడా పోలిక లేదండి. నెహ్రూ తెలుసుకున్నాడు, వెంటనే పరిగెట్టాడు, UN పరిగెట్టి ఆపించాడు. సో అది ఇప్పుడు ఇతను యూకే ప్రెసిడెంట్ స్టార్మర్ గారు ఏం చెప్పాడంటే ఇట్స్ బయోలాటరల్ ఇష్యూ అండ్ దే హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ అని చెప్పాడు. దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పటిదాకా మేమందరూ ఏలెడతామని చెప్పి అందరూ ట్రై చేశారు. అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. యునైటెడ్ నేషన్స్ కూడా పని లేదు. ఇండియా అండ్ పాకిస్తాన్ షుడ్ సార్ట్ అవుట్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.